సకల ఆశీర్వాదములకు కారణభూతుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము పొంగి పొర్లుట. దీని ధ్యానార్థమై మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును గమనించినట్లయితే నీవు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల నీకు అన్ని ఆశీర్వాదములు సంప్రాప్తించును. ఇతర తర్జుమాలలో చూచినట్లయితే పొంగి పొరలి అత్యధికముగా నీకు అనుగ్రహించబడును అని చదువుచున్నాము. నీవు ఎప్పుడైతే దేవుని వెంబడించదవో అప్పుడు నీవు ఆశీర్వాదముల కొరకు పరిగెత్తనవసరము లేదని జ్ఞాపకముంచుకొనుము. ఆ ఆశీర్వాదములే నిన్ను వెతుక్కుంటూ వచ్చును. నీవు బహుశా నీ ఊహలోనైనను అనుకొని ఉండకపోవచ్చును. నీవు నీ ఇంటి అద్దె కట్టెదవనియు లేదా నీ బిడ్డకు ఒక మంచి ఉన్నతమైన కళాశాలలో చేర్పించదవనియు, కాని అకస్మాత్తుగా ఒక ఆశీర్వాదము అనగా నీ ఉద్యోగ స్థలమందు ఒక ఉన్నతమైన పదవి రావటము, నీకు ఎప్పుడో రావలసిన లేదా నీవు ఇక రావు అనుకున్న డబ్బులు రావటమో జరుగును. బహుశా నీవు చేయుచున్న వ్యాపారము ఆశీర్వదించబడకపోవచ్చునని నీవు అనుకొనవచ్చును. దేవుడు దానిని నీవు ఊహించని రీతిలో ఆశీర్వదించును. ఈ విధముగా జరుగుటయే దేవుని ఆశీర్వాదము అని చెప్పవచ్చును. దేవుడు నిన్ను నీవు ఊహించని రీతిగా వెనుక స్థానము నుండి ప్రథమ స్థానమునకు, అద్దె ఇంటిలో నుండి నీ సొంత గృహమునకు, చాలీ చాలని జీవితముల నుండి బహు సమృద్ధి కలిగిన చోటునకు నిన్ను చేర్చుటకు సమర్థుడని గుర్తెరుగుము. ప్రియమైన వారలారా, ఆ విధముగా ప్రభువు నీ జీవితములో చేయవలెనంటే నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించవలెను. ఆయన మాట శ్రద్ధగా వినవలెను. కొన్ని పర్యాయములు దేవుడు మనకు హెచ్చరించుచున్నప్పటికీ ఆయన మాటను వినలేని వారిగాను, ఆయన ఆజ్ఞలను గైకొనలేని వారముగాను కనబడదుము. కారణం, ఈ లోకములోను, ఈ లోక స్నేహములోను, ఈ లోకానుసారమైన కార్యముల వైపునే మన శ్రద్ధ ఉండును. నేను నా ఇంటిని ఏ విధముగా పోషించి వారికి ఉన్నతమైన స్థానములను ఏర్పరచవలెనని సొంత ఆలోచనలు చేయుదుమే కాని ఇది దేవుని చిత్తమా కాదా అనియు, ఆయన ఆశీర్వాదము ఈ కార్యము ద్వారా నాకు నిజముగా లభించునా లేదా అనియు యాచించుకొనుటను కూడా మరచెదము. ప్రియమైన దేవుని బిడ్డ, దైవాశీర్వాదములు అనునవి కేవలము భౌతికమైన విషయములు మాత్రమే కాదు, కాని అవి మన స్థితిగతులను, పేరు ప్రఖ్యాతులను కూడా ప్రభావితము చేయును. నీవు అట్టడుగున ఉన్నప్పుడు ఎవరైతే నీకును నీ మాటలకును విలువ ఇవ్వని వారుగా కనపడుచున్నారో వారే నీ జీవితములోని వెలుగును చూచి విభ్రాంతి చెందుదురు. అయితే నీవు చేయుచున్న కార్యములను నీ శక్తి లోపము లేకుండా యథార్థముగా చేయుటకు ప్రయత్నించుము. నేడు ఒకవేళ ఎదుటివారు నిన్ను తృణీకరించి మాట్లాడుతూ ఉండి ఉండవచ్చును, కాని నిశ్చయముగా ప్రభువు నీ చేతికి ఒక ఆశీర్వాదకరమైన దినమును అనుగ్రహించుదురు. అప్పుడు నీ యొక్క అల్పమైన స్థితి ఎంతో ఉన్నతమైన రీతిగా మార్చుదురు. అది నా జీవితములో ఇక జరుగుటకు అవకాశము లేదు ప్రభువా అని బహుశా నేడు నీవు అనుకొనవచ్చును. కాని ఆ దినము నీవు ఊహించని రీతిలో, ఊహించని దినమున ప్రభువు అకస్మాత్తుగా చేయుదురు. నీవు దానికై వేగిరపడనక్కరలేదు. అది దేవుని హస్తములో ఉన్నదని జ్ఞాపకముంచుకొనుము. ప్రభువును ఆ కృతజ్ఞత కలిగిన హృదయముతో స్తుతించుచు ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించిన ఎడల అన్ని విధములుగా నిన్ను ఆశీర్వదించుచు నీ జీవితములో నీవు ఊహించని ఉన్నత స్థానములో నిన్ను కూర్చుండబెట్టుదురు. కాబట్టి ప్రభువు ఆ విధముగా మన అందరినీ ఆశీర్వదించుటకు గాను ఆయన మాటలను శ్రద్ధగా వినుచు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేదము గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి కృపచూపుదురుగాక. ఆమేన్.
శరీరాత్మ నీకై ప్రతిష్ఠింతును నా జీవితము యేసు అర్పింతును నా శరీరాత్మ నీకై ప్రతిష్ఠింతును బలి అర్పణతో నిబంధన చేసితే బలపరచి వాడుకొనుము నీ పాత్ర బలి అర్పణతో నిబంధన చేసితే బలపరచి వాడుకొనుము నీ పాత్ర వర్ణించలేను నీ ప్రేమ నాలో నీ వెంటే నేను నడిచేదను నాదా వర్ణించలేను నీ ప్రేమ నాలో నీ వెంటే నేను నడిచేదను నాదా విడనాడలేదు క్షణమైన నన్ను నా యేసు నీవే చాలును నాకు విడనాడలేదు క్షణమైన నన్ను నా యేసు నీవే చాలును నాకు వర్ణించలేను నీ ప్రేమ నాలో నీ వెంటే నేను నడిచేదను నాదా వర్ణించలేను నీ ప్రేమ నాలో నీ వెంటే నేను నడిచేదను నాదా విడనాడలేదు క్షణమైన నన్ను నా యేసు నీవే చాలును నాకు విడనాడలేదు క్షణమైన నన్ను నా యేసు నీవే చాలును నాకు పరిశుద్ధతతో నన్ను అలంకరించి దివ్య స్వభావం నాలో కలుగజేసి అనుక్షణము నీకై నే జీవింపను అగ్ని అభిషేకంతో యేసు నింపుమయ్యా అనుక్షణము నీకై నే జీవింపను అగ్ని అభిషేకంతో యేసు నింపుమయ్యా వర్ణించలేను నీ ప్రేమ నాలో నీ వెంటే నేను నడిచేదను నాదా వర్ణించలేను నీ ప్రేమ నాలో నీ వెంటే నేను నడిచేదను నాదా విడనాడలేదు క్షణమైన నన్ను నా యేసు నీవే చాలును నాకు విడనాడలేదు క్షణమైన నన్ను
నా యేసు నీవే చాలును నాకు. భయపడను నరులేమి చేయగలరు. నా జీవితంలో యేసు సజీవుడే, నే భయపడను నరులేమి చేయగలరు. ప్రాణార్పణమై శివ కర్పింతును, ప్రాణనాదుని ప్రేమించి సేవింతును. ప్రాణార్పణమై శివ కర్పింతును, ప్రాణనాదుని ప్రేమించి సేవింతును. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాదా. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాదా. విడనాడలేదు క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. విడనాడలేదు క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. యేసుని సేవించిన తండ్రి ఘనపరచును, యేసున్న చోట నేను కూడా ఉండును. యేసుని సేవించిన తండ్రి ఘనపరచును, యేసున్న చోట నేను కూడా ఉండును. నా ఉన్నత పిలుపును మరువను నేను, నా సీయోను గురి చూచి పరుగెత్తెదన్. నా ఉన్నత పిలుపును మరువను నేను, నా సీయోను గురి చూచి పరుగెత్తెదన్. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాదా. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాదా. విడనాడలేదు క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. విడనాడలేదు క్షణమైన నన్ను,